దోస్తో వెల్కమ్ బ్యాక్ టు మై సండే మినీ వ్లాగ్. ఎంతమంది సండే రోజు బద్ధకంగా లేట్గా లేచే వాళ్ళన్నా చెప్పండి. నేనైతే ఆ కేటగిరీ అనమాట. రోజు త్వరగా లేచి సండే మాత్రం చాలా లేట్గా లేస్తాను. ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ లేటే, కానీ తిట్లు మాత్రం త్వరగా అవుతాయి. నాకు కిందకి వెళ్ళాక అమ్మమ్మ ఇస్తుంది గట్టిగా. మామయ్యలు వెళ్ళిపోయారనమాట 6:30 టైం. అప్పుడు 6కి టైంకి లేచాను. ఎందుకు ఈరోజు సండే కదా, 6కి లేచి ఏం చేస్తాను, కొంచెం పడుకొని తర్వాత లేచిపోతానని ప్లాన్ వేసి పడుకున్నా. ఇంతలో అన్నీ వచ్చాడు, డ్యూటీ రోజు ఉంది, నేను కొంచెం పడుకొని వెళ్ళిపోతా అన్నాను. సో నేను స్నానంకి వెళ్తే వాడికి లేట్ అయిపోద్దేమో అనేసి కవర్ చేయడానికి వాడికైతే ముందే వెళ్ళమన్నాను. వాడు స్నానం చేసి డ్యూటీకి కూడా వెళ్ళిపోయాడు. కానీ నేను లేకపోయాను. ఎంతమంది సండే రోజు లెగ్గానే ఫోన్ చూసి అలవాటు ఉంది. నాకు ఖాళీ రోజులన్నీ నేను ఫోన్ చూడను, అడుగుడు మీదే రెడీ అవుతాను. సో సండే కదా, పడుకొని లేచాను, ఫోన్ చూస్తూ కూర్చున్నాను. దాంతో టైం అయిపోయింది. ఇప్పుడు గారుగా స్నానం చేసేది కిందకి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళాలి, మా ఆయన కోసం బట్టలు తీసుకుని కిందకి వెళ్ళాలి. ఆయన వచ్చేటప్పటికి వెళ్దాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎండ మాత్రం వచ్చింది. ఎందుకు ఊర్లాగా 10 గంటలు అయిపోయింది, కానీ చాలా చల్లగా ఉంది. మరి టీ షర్ట్ ఎట్లా ఉంది అమ్మయ్య, దొరికాయి. అయితే వెళ్ళిపోదాం. అట్లు చేసింది అనమాట. ఈరోజు సండే కదా, సో ఇప్పుడు తినాలి. అమ్మమ్మ అయితే పడుకొని ఉంది. లేచినట్టు నాకు తిట్లు అవుతాయి. వెయిట్ చేయండి, లేచి మాట్లాడతాను. గుమ్మున వాసన అయితే వచ్చింది. ఏం వాసన అని చూస్తే ఇదేంటి, ఎండి చేపలు కదమ్మా. ఎండి చేపలమ్మా, ఎండి కారలు. ఎండి చేపలు ఇప్పుడు వాసనలు వెళ్తుంది బయటికి కదమ్మా. ఇలా నీరు వేయడం వల్ల లేట్ అవుతుంది. మరి ఉప్పు పోతావు, మరి ఉప్పు చేపలు అలాగే అవుతాయి. చెప్పామా, అలాంటి డౌట్లే అనమాట. అందుకే నేను వరకు డిస్టర్బ్ చేయకని చెప్పి సోను దగ్గరికి వెళ్ళమనింది. సోను చూస్తేమో క్యా కర్తబ్బా ఖాతా ఏం చేస్తున్నావు అంటే తింటున్నాను అంటున్నాడు. నాకు సోను మొత్తం తినేసాడు నాకు ఇవ్వకుండా. పంపించేసి ఎండి చేపల కూర అయితే వండేసి. ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది, మనం ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ వండుకుంటే అందులో మిగిలే గ్రేవీ ఉంటుంది కదా తాసులో, అందులో అన్నం వేసుకొని మాట్లాడి కలుపుకొని తినే అలవాటు ఉంది. ఇంకా మామయ్యలు వస్తే తినడం ఒకటే బాగా ఉంది. ఈవినింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.